ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. 300 సంవత్సరాలు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. దాని తర్వాత హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. 365 సంవత్సరాలలో పుట్టినప్పుడు, కొద్దిగా పెద్దగైనప్పుడు, కొద్దిగా జ్ఞానం వచ్చినప్పుడు తెలివి వస్తుంది కదా మనకి, ఏది తప్పో ఏది కరెక్టో తెలివి వస్తుంది కదా. ఆ హానోకు కొద్దిగా తెలివి రాగానే ఆ తెలివిలో ఆయన ఆలోచించింది ఏంటంటే, నేను ఆదాములాగా దేవునికి వ్యతిరేకమైన పాపము చెయ్యకూడదు. దేవుని చేతులతో నిర్మించిన ఆదాము పుట్టి దేవునికి విరోధముగా పాపం చేసి దేవుణ్ణి నొచ్చుకునేలా బాధ పెట్టిన ఆదాములాగా నేను బ్రతకకూడదు అని హానోకు అనుకొని కొద్దిగా తెలివచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా జీవించాలి. ఎట్లా? నేను ప్రత్యేకంగా బ్రతకాలి, అప్పుడే నేను దేవునికి ఇష్టడునవుతా, లేకపోతే అవ్వను. ఎవరైతే యేసుక్రీస్తు కోసము యేసయ్యకి నచ్చినట్టుగా జీవించాలనుకుంటారో వారు దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఎవరైతే నేను అతనిలా బ్రతకకూడదు, నేను ఇతనిలా బ్రతకకూడదు, ఆదాము నుంచి హానోకు వరకు ఎంతో మంది పురుషులు, ఎంతో మంది స్త్రీలు బ్రతికి ఉన్నారు. కానీ హానోకులా ప్రత్యేకంగా 365 సంవత్సరాలు ప్రత్యేకంగా ఎవ్వరు బ్రతకలేదు, ఒక హానోకు తప్ప. లేకపోతే అందరిని తీసుకుపోయేటాడు కదా సజీవంగా. హానోకుని ఎందుకు తీసుకుపోయాడు? మరణం లేకుండా హానోకు ఎట్లా తీసుకుపోయాడు అంటే, దేవునికి నచ్చినట్టుగా ప్రత్యేకంగా బ్రతికిండు. ఆయన అనుకున్నాడంట ఏమని, నేను వాళ్ళలా వీళ్ళలా బ్రతకొద్దు, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, నాకంటూ ఒక జీవితం ఉండాలి, అందరూ నన్ను చూసి ఇలా బ్రతకాలి అనేటట్టు నేను బ్రతకాలి. దేవునికి నచ్చినట్టు బ్రతికితే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. జనాలకు నచ్చినట్టుగా నేను బ్రతికితే దేవుని నుండి నేను వెలివేయబడతా, ద్వేషించబడతా. మనం ఎవరికి నచ్చినట్టు బ్రతకాలి? యేసుక్రీస్తుకు నచ్చినట్టుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి అంటే ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రత్యేకంగా బ్రతకడము అని అంటే నీవు వాళ్ళలా వాళ్ళలా బ్రతకకూడదు. నీకంటూ నీ జీవితానికి దేవుని పట్ల ఉన్న స్థానం ఎలాంటిదో నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు హానోకు బ్రతికిండు కాబట్టి హానోకు ఎత్తబడ్డాడు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా బ్రతికితే, నీవు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా నీ జీవితాన్ని నీవు ప్రత్యేక పరచుకుంటే నువ్వు ఎత్తబడతావు దేవుడి రాజ్యానికి. నేను వాళ్ళలా బ్రతుకుతా, వీళ్ళలా బ్రతుకుతా, వాళ్ళు పోయినప్పుడే పోతా, వీళ్ళు ఉన్నప్పుడే ఉంటా, వాళ్ళ పక్కనే కూర్చుంటా, ఇట్లనే కూర్చుంటా, వాళ్ళలాగా అంతా వాళ్ళు వాళ్ళు అనే ఒక ప్రత్యేకత లేకుండా ప్రతిదీ అందరినీ చూసినట్టుగా నువ్వు బ్రతికితే దేవుడికి నచ్చవు. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలంటే ప్రత్యేకంగా. దేవుడు కోరుకునేది ఏంటంటే నాకు నచ్చినట్టుగా నువ్వు జీవించాలి, అప్పుడే నీవు పరలోక రాజ్యానికి అర్హురాలివి. దేవుడికి నచ్చకుండా జీవిస్తే మనం దేవుని రాజ్యానికి ఎక్కడ పోతాం? ఇప్పుడు మన ప్రార్థన ఆలకించేది ఎవరు? మనిషా? మన ప్రార్థన ఆలకించేది ఎవరు? మనిషా? ఒకవేళ మనిషి మన మొర ఆలకించిన వాళ్ళతో మనకి ఏమైనా సహాయం దొరుకుతుందా? సున్నా. ఇప్పుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. మన కన్నీరు చూసి తుడిచి ఆనంద బాష్పాలు ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకుపోయేది ఎవరు? యేసుక్రీస్తు. మనం పాపలమై ఉండగా పరలోకం నుంచి దిగివచ్చి శరీర దారి దిగివచ్చి బలి అర్పించుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. మరి నువ్వు ఎవరి కోసం, ఎవరికి నచ్చినట్టు జీవించాలి? యేసుక్రీస్తుకు నచ్చినట్టుగా జీవించాలి, అప్పుడే పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువు తర్వాత
హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుని నడుచుట అంటే ఆయన ఆజ్ఞ పాటించుట. తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను. చప్పట్లు కొడదామా గట్టిగా. హల్లెలూయా. ఈ లోకంలో మనము శాశ్వతములము కాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనం ఎవరము శాశ్వతము కాదు. ఆరిపోయే జీవితం ఎప్పటికైనా ఆరిపోక తప్పదు కదా. ఎవరైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత పేదవాళ్ళైనా, ఎవరైనా కానీ చనిపోక తప్పదు. అయితే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం మనకు ఉందండి. అదే అస్సలు సిసలైన జీవితం. ఏందో తెలుసా? చనిపోగానే ప్రభు నేను అడుగుతాడు, ఏం చేసావు కింద? ఎలా బ్రతికావు? నాకు నచ్చినట్టుగా బ్రతికినావా? నీ ఇష్టానుసారంగా బ్రతికినావా? ఏం చెప్తాం అప్పుడు? ఏం మాట్లాడలేదు. ప్రభు నీకు నచ్చినట్టుగానే జీవించిన అని చెప్పే కెపాసిటీ మనకు ఉండాలి. ఇంకోటి తెలుసా? నీకు నచ్చినట్టే నేను జీవించినని నువ్వు చెప్పకముందే నిన్ను దేవుడు తీసుకుపోతాడు ఆయనకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే. అర్థమేనండి? హానోకు తీసుకొని పోలే. హానోకు నన్ను తీసుకుపోను అన్నాడు. అసలు చదువు మొత్తం బైబిల్ ఎవడన్నా ఎక్కడ లేదో. బైబిల్లో నీ రాజ్యానికి నన్ను తీసుకోపో ప్రభువా అనలే. ఆయన దేవునికి నచ్చినట్టు జీవించగానే దేవుడే తీసుకోపోయింది ఆయనని. ఆయన అడగలేదు. మనం ఏం చేస్తున్నాము? నీ రాజ్యం కావాలి, నీ రాజ్యం కావాలని మనం అడుగుతున్నాం. బాగుంది, కానీ ప్రభుకు నచ్చినట్టుగా జీవిస్తున్నామా? జీవిస్తున్నామా? జీవించట్లేదు. జీవించదుము గాక. జీవించాలి. ప్రభుకు నచ్చినట్టు జీవిస్తేనే నువ్వు ఎత్తపడతావు. మందిరంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇందులో ఎవరైతే ప్రత్యేకంగా ప్రభుకు నచ్చినట్టు జీవిస్తారో వాళ్ళే ఎత్తపడతారు. హల్లెలూయా. రాకడ చాలా దగ్గరుంది. మళ్ళా ఈ మార్చి 3వ తారీఖున చంద్రుడు ఎర్రగా అవుతున్నాడంట. చంద్రుడు చాలా చాలా ఘోరం జరుగుతున్నాయి బయట. ప్రభు చెప్పిన వాక్యానుసారం అన్ని జరుగుతున్నాయి. ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఏం జరుగుతుంది అంటే ఎత్తబడడం ఒకటి జరుగుతుంది. ఆ ఎత్తబడే గుంపులో మనం ముందుకు గాక. మనసారి చెప్తున్నా, నువ్వు మనిషికి కాదు నచ్చాల్సింది, దేవునికి. నువ్వు దేవుడికి నచ్చినట్టు బతికినావు అనుకో, ఇంకా ఈ ప్రపంచాన్ని దేవుడు చూడడు. ఆయన చూపు నీ పైనే ఉంటుంది. నేను ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు ఖచ్చితంగా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మనం నడుచుచు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని, ఆయననే పరలోకం బయట దేవుడే అతన్ని తీసుకుని పోయిన కనుక అతను లేకపోయాను. చప్పట్లు కొడదాం. దేవుడు అతన్ని తీసుకుపోయాడు. ఆయన నేను వస్తా నన్ను తీసుకోపో అనలే. ఇప్పుడు నన్ను దేవుడే నువ్వు నాకు నచ్చావు, వచ్చే పరలోక రాజ్యానికి అనేటట్టు మనం బ్రతకాలి. మనం అట్లా బ్రతకకపోతే దేవుడు తీసుకోపోడు. హల్లెలూయా. తీసుకోపోడు. నువ్వెంత రమ్మన్నా వ్యర్థమేనండి. మనం దేవుడి రాజ్యానికి పో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ బ్రతికేది 50, 60, 70 లాస్ట్ అనుకుందాం. అసలు రేపు ఉంటుందో ఉండదో తెలీదు. ఉదాహరణకు చెప్పాను, పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో తెలుసా? జీవితము యుగ యుగాలు యేసయ్యతో జీవిస్తాం. యుగ యుగాలు జీవించేది మనకు కావాలా? ఈ కొద్దిపాటి జీవితం కావాలా? యుగ యుగాలు జీవించేది మనకు కావాలంటే ఆయన మనల్ని తీసుకోపోతేనే మనం ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం, కానీ మనంతటా మనం పోలేము.